అన్న ప్రస్తుతం ఇప్పుడు గో బ్యాక్ మార్వాడి. సో ఏం చెప్తారు? మీ ఒపీనియన్ ఏంటి? గో బ్యాక్ మార్వాడి నిజంగా అవసరం అంటారా అసలుకి ఇప్పుడు? అంటే గో బ్యాక్ మార్వాడి అనే అంశం ఏదైతే ఉందో అది అవసరమా లేకపోతే అది తప్ప అనేది కాదు. ఆ ఉద్యమం రావడానికి కారణాలు ఏంటి? Yes. ఆ ఉద్యమం వెనకాతల ఎంతో ఆవేదన, ఎంతో అణచివేత, అస్తిత్వం, తెలంగాణ అస్తిత్వం, Hmm. తెలంగాణ ప్రజల మీద చేసే ఆధిపత్యం, Hmm. ఈ సిండికేట్ విధానం, ఈ అన్ని అంశాలు గో బ్యాక్ మార్వాడి అనే అంశం మీద రావడం జరిగింది. Yes. కాబట్టి గో బ్యాక్ మార్వాడి అంటే మార్వాడిని వెళ్ళిపోమనట్లేదు ఎవరు ఇక్కడ. వాళ్ళు చేసే మార్కెట్ విధానం కావచ్చు, ఇక్కడ ఉన్న తెలంగాణ ప్రజలను కావచ్చు, లేకపోతే ఇక్కడ మార్కెట్ సిద్ధాంతాలను కావచ్చు, వాళ్ళు మొత్తం కూని చేసి దో నెంబర్ మాల్ అంటే సెకండ్ క్వాలిటీ మార్కెట్ ప్రొడక్ట్ ని మార్కెట్ లో సేల్ చేస్తూ మన వాళ్ళని కాంపిటేటివ్ గా వాళ్ళని ఉండనివ్వకుండా చేస్తూ Hmm. వాళ్ళు మాత్రమే మార్కెట్ లో ఉండేలా చేసుకుంటూ వాళ్ళు చేసే వ్యాపారం, మన రాజకీయ పార్టీకి వాళ్ళు ఫండింగ్ ఇచ్చుకుంటూ వాళ్ళు చేసే రాజకీయాల్లో ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ, వ్యాపారంలో ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ, కల్చర్లో ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ చేసే ఏ ప్రక్రియ ఉందో దాన్ని తెలంగాణ ప్రజలు తీవ్రంగా ఖండిస్తున్నారు. ఓకే. సో ఏం చెప్తారు అంటే ఈ నినాదంతో ముందుకెళ్తే ఇప్పుడు అట్లానే గో బ్యాక్ ఏపీ పీపుల్ అని కూడా అంటున్నారు. సో అసలుకి ఈ నినాదాలు కరెక్టే అంటారా? సో ఇవి నిజంగా పబ్లిక్ లో నుంచి వస్తున్నాయి లేకుంటే పొలిటికల్ పార్టీస్ ఏమన్నా సో యాడ్ అవుతున్నాయి? అంటే పొలిటికల్ పార్టీస్ కొంత ఉండొచ్చు, ఒక 10-15% పొలిటికల్ పార్టీలు కొన్ని ఉండొచ్చు, కానీ మళ్ళీ గో బ్యాక్ ఏపీ అనేది అది జరిగే ఆల్రెడీ ఆంధ్ర వాళ్ళు తెలంగాణలో ఉన్న అంశం ఏదైతే ఉందో ఏముంది, నీళ్లు, నిధులు, నియామకాలు, అదేవిధంగా రాజకీయ రంగంలో వాళ్ళ పరిపాలన వాళ్ళు చేసుకుంటానన్నారు. ఆ పరిపాలన వాళ్ళకి ఇచ్చేశారు, ఇంకా సమస్య లేదు. ఇక్కడ ఏంటి, ఈ ఎవరైతే మారవెళ్ళి చేసే పెత్తనం ఉందో ఆ పెత్తనాన్ని వీళ్ళు సహించడం లేదు. ఇప్పుడు ఫామ్ హౌస్లు ఉన్నాయి, ఇప్పుడు మన వాళ్ళ మారవెళ్ళకి ఫామ్ హౌస్లు ఉన్నాయి, సంగారెడ్డిలో ఉన్నాయి, పటంచేరులో ఉన్నాయి, అంత లెక్క ఫామ్ హౌస్లు ఉన్నాయి. మార్కెట్లో పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టుకున్నారు. ఒక్కొక్కరికి 1,50,000 2,00,000 రూపాయలు రెంట్లు వస్తున్నాయి. అంటే ఇంత స్థాయిలో ఉండి ఇక్కడ బతకొద్దనట్లేదు, వ్యాపారం చేసుకోద్దనట్లేదు. వీళ్ళ మీద చేసే ఆధిపత్య ధోరణి ఏదైతే ఉందో దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు. కానీ వాళ్ళు ఏమంటున్నారంటే మేము ఎదుగుదల మా ఎదుగుదల చూసి ఓరలేకపోతున్నారు. అంటే మా తెలివి వీళ్ళకు ఉందా లేదా అన్నట్టుగా మాట్లాడుతున్నారు. తెలివితేటలు అందరికీ ఉంటాయి ప్రపంచంలో. అంటే టాలెంట్ గురించి మాట్లాడుతున్నారు ఇక్కడ, ఏం చెప్తారు? అదే టాలెంట్ అనేది తెలుగు వాళ్ళకి లేదు. ఎందుకు ఏ టాలెంట్ లేదు? దో నంబర్ మాలు సెకండ్ క్వాలిటీ అమ్మే టాలెంట్ తెలుగు వాళ్ళకి లేదు. ఆ పక్కవాడు బతకాలి, మనం బతకాలి అనుకుంటారు. వాళ్ళలాగా ఒకలే బతకాలని ఆ టాలెంట్ లేదు. అవతల షాప్ ని మనం మూయించేసి మనమే వ్యాపారం చేయాలనే ఆలోచన మన వాళ్ళ తెలుగు వాళ్ళకి లేదు. మన వాళ్ళు బతకాలి, వాళ్ళు బతకాలనేది మన వాళ్ళ ఆలోచన. మన వాళ్ళకి అలాంటి ఆలోచన, ఆ టాలెంట్ లేదు. కానీ వ్యాపారాలు చేసుకున్న అన్ని టాలెంట్లు మన వాళ్ళకి ఉన్నాయి, లేదని అనొద్దు. ఎందుకంటే వాళ్ళు చేసే మార్కెట్ లో చేసే ఆలోచన విధానం వల్ల మన వాళ్ళు కాంపిటేట్ తట్టుకోలేక మన వాళ్ళు కొంతమంది లెఫ్ట్ అవుతున్నారు. అంతేగాని మన వాళ్ళు మార్కెటింగ్ చేసే టాలెంటే లేదన్నది పూర్తిగా తప్పది. బంగారం షాప్ నుండి కింద ర్యాపిడో వరకు కూడా మొత్తం వాళ్ళే దాదాపు అన్ని వ్యాపారాలలో. సో మన తెలంగాణ పీపుల్ వాళ్ళు లోకల్ వాళ్ళ పరిస్థితి ఏంటి, ఇక్కడికి వెళ్ళాలి. అదే అంటున్నాను, ఇది ఏదైతే ఉందో కేవలం మన సికింద్రాబాద్ లో బోండా మార్కెట్ లోనో లేకపోతే ఇంకో మార్కెట్ లోనో కిరాణా షాపుల్లోనే కాదు. ఇప్పుడు ఓవర్ స్విగ్గీ, జొమాటో, అదేవిధంగా సాఫ్ట్వేర్ కంపెనీలో పెట్టే క్యాబ్ డ్రైవర్లు, వాళ్ళు మొత్తం సిండికేట్. సాఫ్ట్వేర్ కంపెనీలో మనకి ఏదైతే వెండర్స్ ఉంటారో ఆ వెండర్స్ లో కూడా మార్వాడీలే ఉన్నారు. మొత్తం సాఫ్ట్వేర్ కంపెనీలో మొత్తం చేసే వర్కర్స్ కూడా నార్త్ ఇండియా నుంచి తీసుకొచ్చిన వాళ్ళే. కేవలం కింద స్థాయి వాళ్ళే మన తెలుగు వాళ్ళు. ఇంకా ఊడ్చేది కావచ్చు, లేకపోతే వాచ్మెన్లు, ఇవే. మిగతావన్నీ కూడా వాళ్ళు, మనం ఒక 5గురిని తీసుకెళ్తే వాళ్ళు 15 మంది 20 మంది తీసుకొచ్చి మొత్తం కాంట్రాక్ట్ 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు మా దగ్గర 20 మంది ఉన్నారు తీసుకొచ్చి మొత్తం కేవలం మన వాళ్ళు ఇక్కడ ఏదైనా చిన్న చిన్న కూలి పని చేసుకోవడం లేకపోతే ప్రైవేట్ ఉద్యోగం చేసుకోవడం తప్ప మిగతా ఏ అంశాల మీద కూడా మన వాళ్ళకి ఆ రకమైన అవకాశాలు లేవు. అంటే వేరే గుజరాత్ వేరే స్టేట్ నుంచి వచ్చి ఇక్కడ వచ్చి లోకల్ గా ధమ్కీలు ఇస్తున్నారు, ఫోన్లు చేసి మరి అంటే ఇక్కడ బెదిరింపులు కూడా ఎక్కువ చేస్తున్నారని కూడా వస్తుంది, ఏం చెప్తారు? తెలంగాణ శ్యామ్కే కాదు, తెలంగాణ శ్యామ్ అంశం ఒకటే కాదు, సికింద్రాబాద్ లో జరిగిన అంశం కూడా ఒకటే కాదు. చాలా అంశాలు, చెప్పుకోలేని అంశాలు కూడా తెలంగాణ ప్రజలు ఇక్కడ మార్కెట్ రంగంలో చాలా మంది ఇబ్బంది పడ్డారు, కానీ చెప్పుకోలేకపోయారు. వాళ్ళు దాడులు చేసే స్థాయి మీరు మొన్న ఏదో 2-3 అంశాల మీద మీరు చూశారు. అంతకు ముందు కూడా చాలా అంశాలు చాలా సార్లు ఈ మార్వాడీలు తెలుగు వాళ్ళ మీద దాడులు చేశారు, పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళాయి. కానీ అవి కంప్లైంట్ గా రిజిస్ట్రేషన్ అవ్వలేదు, వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేశారు. చాలా మంది ఇబ్బందులు పడి సూసైడ్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు, ఆ స్థాయిలో ఉన్నారు. ఉంది కాబట్టి ఈ అంశం కేవలం మీరు చిన్న ఒక ఇన్సిడెంట్ మీద ఇంత వైలెన్స్ ఒకేసారి వస్తుందా? ఒక వ్యక్తి మీద జరిగిన దాడి మీద
ఒక సికింద్రాబాద్ లో జరిగిన ఒక చిన్న దాడి మీద పెద్ద ఒకేసారి అంత వైలెన్స్ వస్తుందా? రాదు. ఇది 6-7 సంవత్సరాల నుంచి ఉంది. సో కొంతమంది ఏమంటారు ఇది పని లేని వాళ్ళు చేస్తున్నారు, పనికి వాళ్ళ చర్య, అది ఎందుకు అవసరమా, అది భారతదేశం అన్న బతికొచ్చు అని చెప్పేసి తెలిసి సో మొత్తం ఇండియా వీఆర్ ఆల్ ఇండియన్స్ అంటున్నారు. దీని గురించి ఏం చెప్తారు? అవునా, మేము ఇండియన్సే, కానీ మేము వేరే రాష్ట్రానికి వెళ్ళి వేరే మీద దాడులు చేయం కదా. మేము ఇండియన్సే. మేము వేరే రాష్ట్రానికి వెళ్ళి అక్కడ ఫామ్ హౌస్లు కట్టుకోవట్లేదు కదా. మేము ఇండియన్సే. వేరే రాష్ట్రాలకు వెళ్ళి మేము అక్కడ ఏంటి రాజకీయ పార్టీలు మేము ఫండ్ ఇవ్వట్లేదు కదా. అక్కడ మేము బాధితులమే. వేరే రాష్ట్రానికి వెళ్తే మేము బాధితులమే. మనది రైట్ అయినా సరే మనం అక్కడ వేరే రాష్ట్రంలో బాధితులమే, మన రాష్ట్రంలో మనం బాధితులమే. అదే నేను అంటుంది. మన రాష్ట్రంలో మనం బాధితులమే, వేరే రాష్ట్రంలోనూ బాధితులమే. ఇది ఎక్కడ ఈ కల్చర్, ఇది ఎక్కడ కల్చర్? ఈ కల్చర్ని అనేది పూర్తిగా తెలంగాణ ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. కాబట్టి ఈ మార్వాడి ఐడియాలజీ, ఆలోచన విధానం, వ్యాపార సిద్ధాంతం అనేది కొంత హ్యూమనాలిటీ కూడా ఉండాలి. వ్యాపార రంగంలో కూడా వేరే రాష్ట్రానికి వెళ్ళి పనిచేసినప్పుడు కొన్ని విషయాలు లోతుగా అధ్యయనం చేసి వాళ్ళు చేయాలి తప్ప ఏదో మనకి డబ్బు ఉంది కాబట్టి అవతల వాళ్ళని షటర్లు లేపేస్తాము, వాళ్ళని ఉన్నేమో మొత్తం మార్కెట్ మనం చేసేసే ప్రయత్నం ఏదైతే ఉందో గుత్తాధిపత్యాన్ని ఎవరు దాన్ని స్వాగతించరు. కొంతమంది వ్యాపారం తిప్పే మాట్లాడి వస్తున్నారు ఆల్రెడీ. అంటే వీళ్ళు రెంట్ కూడా వీళ్ళు ఎక్కువ ఇచ్చి కొనుక్కుంటారు, బాడీలు కూడా ఎక్కువ ఇచ్చి కొనుక్కుంటారనే ఉద్దేశం. అంటే మెయిన్ పాయింట్ ఏంటంటే మన వాళ్ళు ఒక షాప్కి ₹1,00,000 అడ్వాన్స్ ఇస్తారు. వీళ్ళు అదే షాప్కి అదే లైన్లో ఉన్న షాప్కి ₹1,50,000 రెంట్ ఇస్తారు, అడ్వాన్స్ ఇస్తారు. ఇచ్చి మన వాళ్ళు 15,000 రెంట్ ఇస్తారు, వాళ్ళు 20,000 ఇస్తారు. వాళ్ళు లాంగ్ టైం అగ్రిమెంట్ చేసుకుంటారు, మన వాళ్ళు షార్ట్ టైం చేసుకుంటారు. ప్లస్ వాళ్ళు ఏం చేస్తారంటే ఎప్పుడైతే ఎక్కువ ఇచ్చారో మన ఓనర్స్ కూడా ఫస్ట్ వాళ్ళకి ప్రియారిటీ ఇస్తారు. అప్పుడు రేపొద్దున ఏమవుద్దంటే వాళ్ళకి మన ఓనర్స్ ప్రియారిటీ ఇస్తారు. మన వాళ్ళు వెళ్ళినా సరే అన్న వద్దు 50,000 ఎక్స్ట్రా ఇస్తారు వాళ్ళకంటారు. అది ఆలోచిస్తారు తప్ప ఆ మార్కెట్ మొత్తం కూడా వాళ్ళు జామ్ అవుతున్నారు అనే విషయాన్ని ఓనర్ ఆలోచించరు. సో ఆ 50,000 వాళ్ళు ఏ నకిలీ దందనో ఏ సెకండ్ మాల్లో తెచ్చి ఆ 50,000 వాళ్ళు సంపాదించుకుంటారు. మనకన్నా 50,000 ఎక్స్ట్రా ఇస్తారు, కానీ రేపు ఓనర్ని కూడా ముంచేసే సందర్భాలు ఉంటాయి. అలా జరిగినాయి కూడా. వాళ్ళు ఎక్కడ ఏ షటర్ దగ్గరికి వెళ్ళినా సరే మాత్రం ఉంటే వాళ్ళు లైఫ్ లాంగ్ ఉంటారు, లేదంటే ఆ బిల్డింగ్ కూడా వాళ్ళు స్వాధీనం చేసుకుంటారు. అలాంటి సంఘటనలు కూడా జరిగాయి. ఫైనల్ గా తెలంగాణ వాదులకి గో బ్యాక్ మార్వాడి అనే వాళ్ళకి మారాడి వాళ్ళకి ఏం చెప్పాలమ్మా? అంటే నినాదం అనేది తప్పు కాదు. దేశంలో ఎక్కడైనా బతకచ్చు, కానీ అక్కడ ఉన్న ఆ రాష్ట్రంలో ఉన్న సంస్కృతిని, సాంప్రదాయాన్ని, అక్కడ కల్చర్ని, అక్కడ ఉన్న ప్రజల్ని గౌరవిస్తూ మనం వ్యాపారం చేయాలి. అంతేగాని మేమే ఉండాలి, మేమే చేయాలని ఏదైతే ఆలోచన ఉందో అది పూర్తిగా ఎవరు స్వాగతించరు. ఈ రాష్ట్రమే కాదు, ఏ రాష్ట్రమైనా స్వాగతించరు. ఇది కేవలం ఇక్కడే కాదు, మన కేరళలో కూడా జరిగింది. విశాఖపట్నంలో బీచ్లో మర్చిపోయాను, విశాఖపట్నంలో 6 నెలల క్రితం బీచ్లో కూడా మొత్తం మార్వాడి, మొత్తం నార్త్ ఇండియా వాళ్ళే విశాఖపట్నం బీచ్లో మొత్తం వాళ్ళందరూ గొడవ చేశారు మొన్న 6 నెలల క్రితం. మొత్తం మనకు స్థానికంగా ఉన్న వాళ్ళందరూ రావాలి కదా, మన స్థానికులకు ఎవరికి లేదు. మొత్తం వాళ్ళే ఏమంటే మాకు జిహెచ్ఎంసీ నుంచి పర్మిషన్ వచ్చేసి మొత్తం పర్మిషన్. మీకు ఎలా పర్మిషన్ వస్తాయి స్థానికులు కాకుండా? ఒక 30% 40% వాళ్ళకి ఇవ్వచ్చు, 60% లోకల్కి ఇవ్వాలి కదా. మొత్తం బీచ్లో మీరు చూడండి, విశాఖపట్నం బీచ్ మొత్తం వాళ్ళే. విశాఖపట్నం బీచ్లో చేసే వ్యాపారాలు అన్ని కూడా నార్త్ ఇండియన్ వాళ్ళే, గుజరాత్లు, మార్వాడీలు, వీళ్ళు అందరూ వాళ్ళే. మరి తెలుగు వాళ్ళు మన విశాఖపట్నం వాళ్ళు ఎందుకు లేదు అక్కడ? కాబట్టి ఇదే అంటున్నాను నేను. ఇప్పుడు రేపు విశాఖపట్నంలో కూడా అదే జరుగుతుంది. మీకు రేపు విశాఖపట్నంలో అదే జరుగుతుంది. రేపు తర్వాత అనకాపల్లిలో గోల్డ్ షాపులు ఉన్నాయి, అనకాపల్లిలో గోల్డ్ షాపులు మొత్తం నాకు గోల్డ్ షాపులు కావాలంటారు. అక్కడ కూడా ఇది జరుగుతుంది. రేపు విజయనగరం వెళ్ళినా, రేపు మనకి రాజధాని అమరావతి వెళ్ళినా సరే అక్కడ కూడా మొత్తం రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నారు మార్వాడీలు. రేపు రియల్ ఎస్టేట్ కూడా మేమే చేస్తామంటారు అంటారు. ఆల్రెడీ చేస్తారు. హైదరాబాద్ బిల్డర్స్ ఉన్నారు, పెద్ద పెద్ద బిల్డర్స్ రేపు చేస్తారు. అప్పుడు మీడియాలో కూడా వస్తారు, తప్పేంటి? వాళ్ళు అంటుందండి. ఫైనల్ గా ఏం చెప్తారు? సో అసలు ఉంటే బెటర్ అంటారు, లేకుంటే వాళ్ళని వెళ్ళిపోమని ఎవరు అనట్లేదు. వాళ్ళు ఆలోచించే విధానాన్ని వ్యతిరేకిస్తున్నారు, వాళ్ళ ఐడియాలజీని వ్యతిరేకిస్తున్నారు. మార్కెట్ స్ట్రాటజీ అనేది రాంగ్ స్ట్రాటజీ. ఆ రాంగ్ స్ట్రాటజీ ప్రకారం ఎక్కడ ఏ రాష్ట్రంకి వెళ్ళినా అది కొనసాగదు, అది పూర్తిగా తప్పు. దాన్ని ప్రభుత్వం కూడా ఇరు వర్గాల మధ్య చర్చలు ఏర్పాటు చేసి దానికి సామరస్యం పరిష్కారం ఏర్పాటు చేయాలి. ఈ మొత్తం మార్కెట్లో మేమే ఉండాలనే ఆలోచన మాత్రం ఎవరు స్వాగతించరు.